IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్. ఏంట్రా ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ ఇవ్వటం? ఎవరిచ్చారు, ఏంటి, ఎవరికి ఇచ్చారు, అసలు ఎందుకు ఇచ్చారు, దీని వెనుకున్నటువంటి కథ ఏంటి అనేది కనుక చూస్తే ఏం లేదండి. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం అలాగే ఎన్నికల తర్వాత కూడా గొడవలు జరిగినాయి అనుకోండి. ఫలితాల తర్వాత మరి కాస్త ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు దాడులు నిర్వహిస్తున్నారు, ఆస్తుల ధ్వంసం చేస్తున్నారు, కొడుతున్నారు. ఇలాంటి ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు ఏమైనా జరిగి ఉండొచ్చు. కొన్ని చోట్ల మనం ప్రత్యక్షంగా మనకి తెలిసినటువంటిది గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లు విసరటం, అలాగే వల్లభనేని వంశీ అపార్ట్మెంట్ మీద 200 మంది వెళ్ళి ఒకేసారి దాడికి పాల్పడటం, ఇవన్నీ తెలిసినటువంటివి. తర్వాత ఇటు దేవినేని అవినాష్ ఇంటికి, అటు పేర్ని నాని ఇంటికి, ఇలా దగ్గరలో ఉన్నటువంటి వైసీపీ నేతల ఇళ్లకు ముళ్ళ కంచెలు వేసి సెక్యూరిటీ ఇచ్చినటువంటి పరిస్థితి పోలీసులు. సో ఇప్పుడు దీనికి సంబంధించే కేంద్ర హోంమంత్రికి అలానే ప్రధాని నరేంద్ర మోదీకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే ఏపీలో ఈ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే లోపే వైసీపీ వాళ్ళను టార్గెట్ చేసి మీరు చెయ్యగలిగినంత చెయ్యండి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం చేయించింది అనే మాట మనకొద్దు, ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది అనే మాట మనకొద్దు, ఈలోపే మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నీ ఆపేయండి అనే విధంగా చంద్రబాబు ఆదేశాలతోటే పార్టీ శ్రేణులు ఈ విధంగా వ్యవహరించటం జరుగుతుంది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ కంప్లైంట్కి వాళ్ళు కనుక పట్టించుకోకపోయినా, రెస్పాండ్ కాకపోయినా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటామని, రాష్ట్రపతి వరకు తీసుకువెళ్తామని, అవసరమైతే ధర్నాలు చేస్తాము, నిరాహార దీక్షలు చేస్తాము, దీనికి తగినటువంటి కోర్టులకు కూడా వెళ్తాము, అవసరమైతే సుప్రీంకోర్టులో పిల్లేస్తాము, సో ఈ స్థాయిలో మేము చెయ్యగలిగిందంతా చేస్తాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేయటం జరిగింది.